అన్న ఇది రెండో దర్వాజనా? ఇది సెకండ్ వే అంటారమ్మా, రెండో దర్వాజా అంటారు. ఈ దర్వాజా పక్కకెళ్ళే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. డెవలప్మెంట్లో లేదు కాబట్టి ఇప్పుడు చెట్లు చేమల్లగా పోతుంటుంది. ఈ దాన్ని రెండు తీరులుగా వాడుకుంటారు. ఇది ఏముంది కదా, ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ జగదేక మల్లుడు అని చెప్పేసి త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కన్నా ముందు తరం సంబంధించిన ఇన్స్క్రిప్షన్ కనిపిస్తుంటుంది. శాసనాలు ఉన్నాయి. తర్వాత ఇంకో శాసనాన్ని తర్వాత తరం వచ్చిన ముస్లిం రాజులు ఏం చేశారంటే సైనికులు కూసుకునే ఆసనాలుగా పెట్టేసుకున్నారు అన్నట్టు, వాళ్ళు కూర్చున్నది అందుకు. అయితే అందులో ఏముందంటే ఇక్కడికి వెళ్ళి కోట మీద ఏదైనా ఇబ్బందులు జరిగినా కానీ, వాళ్ళకి దెబ్బలు తాకినా చనిపోయినా మెయిన్ దారం కూడా తీసుకెళ్తే అరిష్టంగా భావించి ఈ రెండో వేణు వాడుకునేది అన్నట్టు. ఇది అప్పట్లో దట్టమైన అడవులకి పైనకేంచి రాజరికం పరిపాలన చేయలేదు కదా, చేయలేదు. అయితే సైనిక విడిది కేంద్రంగా ఉంది కాబట్టి సైనిక ఆవాసాల పైన చాలా ఉన్నాయి. ఓపెన్ డిఫెన్స్ ఫ్యాక్టరీగా మనం వాడుకున్నారు. 14th century తర్వాత ఇక్కడ ఫిరంగులు తయారయ్యి ఎక్స్పోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి 14 తర్వాతనే మన కెనాన్ టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ ఫిరంగి కర్మాగారంగా కూడా వాడుకున్నారు. సైనికులు అంటే ఇప్పుడు వేరే రాజులకు అయితే యాక్చువల్గా ఇక్కడ వెస్టర్న్ చాళుక్యులు ఇక్కడ పైన కట్టేటప్పుడు స్థానిక రాజులని మునుసూరు కాపు నాయకులను ఉండేది. ఇక్కడ రోజుల దగ్గర రాజులు వాళ్ళ సహకారంతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారన్నట్టు. అన్న ఇక్కడ ఉండేది స్థావరమే అయినప్పటికీ ఎవరైనా యుద్ధానికి ఎవరైనా వచ్చినా కూడా అంటే రాజులు కదా, మీద రాజు అయి మీద ఉన్నాడంట, గోగోనగిరి గుట్ట మీద ఉన్నాడంట, అడుగుంటారు వేసేద్దాం అన్నట్టుగా ఉంటుండేనో ఏమో అన్న అప్పట్లో. అయితే అప్పటి వరకు ఏంటంటే వాళ్ళ సర్వ సైన్యాధికారి కేసీఆర్ రసర్ అన్నట్టు ఆయన ఉండేది వెస్టర్న్ చాళుక్య పీరియడ్లో. ఆయన చుట్టుపక్కల నుండి వచ్చే గ్రామాల నుంచి వచ్చే ట్యాక్సెస్ కప్పాలు ఇవన్నీ వసూలు చేసినాక సైనిక పర్యవేక్షణలో భాగంగా తోటి మనకు వాళ్ళకు అక్కడ వాళ్ళ రాజుగారి కేంద్రానికి పంపించేది. రాజుగారు అప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇక్కడ స్థానికంగా ఉన్న టెంపుల్లకే కానీ ధర్మసత్రాలకే కానీ కొంత కప్పాన్ని వాళ్ళకి దారి మరలించినప్పుడు దానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ శాసనాల ద్వారా ఏ రాజుల టైంలో ఎవరు ఎక్కడికి ఇచ్చిరని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు. అలానే భువనగిరి కిలా హిస్టరీ మొత్తం 8 శాసనాలతోటి మనకు తెలుస్తుంది.